అస్సలాముఅలైకుం వెల్కమ్ టు పక్వాన్ జానో ఛానల్. ఇవాళ మనం మన ఛానల్లో చేయబోతున్నాం గరం మసాలా అలానే బిర్యానీ మసాలా. పదండి మరి తయారు చేసేద్దాం. మన ఛానల్లో కామెంట్స్లో ఒకరు మెన్షన్ చేశారండి బిర్యానీ మసాలా అలానే గరం మసాలా చూపించమని. సో ఇక్కడ ప్యాన్లో మనం 3 స్పూన్ల ధనియాలు యాడ్ చేయాలి. స్టవ్ ఆన్ చేయకుండా మొత్తం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి దాని తర్వాత స్టవ్ ఆన్ చేద్దాము. 1 స్పూన్ లవంగాలు, 2 నుంచి 3 చెక్క. ఇక్కడ చిన్నగా ఉంటే 3 యాడ్ చేయండి, లేకపోతే 2 సరిపోతుంది. స్పూన్ ప్రకారం కొలతలు చెప్తున్నానండి నేను ఇక్కడ. 1 స్పూన్ నల్ల మిరియాలు, స్పూన్ ప్రకారం అయితే మనకి ఈజీగా కూడా అవుతుంది కొలతలు చూసుకోవడం. 2 ఒట్టి మిరపకాయలు, 1 స్పూన్ సోంఫ్ ఎక్కువ ఫ్లేవర్ వచ్చి ఉంది అనుకుంటే కొంచెం తక్కువ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువ కూడా చేసుకోవచ్చు, చూసి యాడ్ చేసుకోండి. 1 స్పూను యాలకులు, 1 స్పూన్ షాజీరా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కామెంట్స్లో మీనాక్షి గారు మెన్షన్ చేశారండి మసాలాస్ చూపించమని, మన సబ్స్క్రైబర్. సో మీకు కూడా ఏవైనా డౌట్స్ ఉంటే రెసిపీస్లో మీరు కామెంట్స్లో మాకు తెలియజేస్తే నేను ఆ రెసిపీస్ అన్నీ మీకు తయారు చేసి చూపిస్తాను ఛానల్లో. ఇక్కడ చూడండి, డ్రై రోస్ట్ ఇలా 5 మినిట్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో చేయండి, హై ఫ్లేమ్ అస్సలు యూజ్ చేయకండి. చూడండి, ఇక్కడ చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో తీసుకొని నైస్గా పౌడర్ చేసుకోవాలి. మన గరం మసాలా తయారైపోయింది. ఇప్పుడు బిర్యానీ మసాలా ఇక్కడ కూడా అంతే అండి, స్టవ్ ఆన్ చేయకుండా ఫస్ట్ అన్నీ యాడ్ చేసుకుందాం. సో ఇది మరాఠీ మొగ్గ అంటారు, 2 నుంచి 3 యాడ్ చేస్తున్నాను. బిర్యానీ ఆకు చిన్నగా ఉంటే 4, పెద్దవైతే 3, 2 సరిపోతాయి. రాతి పువ్వు అండి, స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు, ఇవి కూడా 3. ధనియాలు 2 స్పూన్లు. నేను క్వాంటిటీ కరెక్ట్గా చెప్తున్నానండి, ఈ కొలతలు పాటిస్తే మాత్రం చాలా మంచిది తయారవుతుంది. ఇది రోజ్ పెటల్స్ అండి, డ్రై రోజ్ పెటల్స్, లేకపోతే రోజా పువ్వు తెచ్చి మీరు లైట్గా రోస్ట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 ఒట్టి మిరపకాయలు, సోంఫ్ 1 స్పూను, జావిత్రి అంటారండి, ఇది 1.5, 2 అలా సైజ్ని బట్టి, పెద్దగా ఉంటే 1.5 లేకపోతే 2 యాడ్ చేసుకోవచ్చు. ఇది బ్లాక్ కార్డమం, నల్ల ఇలాచీ, పెద్ద ఇలాచీ అని కూడా అంటారు, 2 యాడ్ చేశాను. ఇవి నల్ల మిరియాలు 1 స్పూను, చెక్క ఇది 2 లేదా 1.5. ఇది స్టార్ అనాస పువ్వు అంటారు కదండి, ఇవి 4 నుంచి 5 కూడా యాడ్ చేసుకోవచ్చు, దీని ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ ఇలాచీ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. షాజీరా 1 స్పూను, లవంగాలు 1 స్పూను, ఇది నట్మెగ్ అంటారండి. దీన్ని ఏం చేయాలంటే ఇలా ఫుల్గా పెద్దగా వస్తుంది, కొంచెం ఇలా పగలగొట్టుకొని 2 పీసెస్, చిన్నవి 2 పీసెస్ యాడ్ చేస్తే చాలు, మొత్తం యాడ్ చేయకండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. సేమ్ గరం మసాలా ఎలా రోస్ట్ చేసుకున్నానో బిర్యానీ మసాలాని కూడా లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మసాలాస్ అన్నీ చల్లగా అయిన తర్వాతే మిక్సీ పట్టండి, మెత్తగా పౌడర్ చేసుకుంటే ఫ్లేవర్ మనకు అలాగే ఉంటుంది. చూడండి, బిర్యానీ మసాలా మనకు తయారైపోయింది. వీటిని ఇంకా క్లోజ్డ్ కంటైనర్లో మీరు యూస్ చేసుకోవచ్చు. దీన్నే చికెన్ మసాలా, మటన్ మసాలా లాగా యూస్ చేస్తూ గరం మసాలానే ఇది బిర్యానీ మసాలా అండి. థ్యాంక్ యూ.